దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బెతెస్దా పెంతెకోస్తు సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. అందరూ దయచేసి మీ స్థలాల్లో తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరము గల కృపగల మా యేసయ్య, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. గడిచిన కాలమంతా నీ సజీవ హస్తాల కింద నన్ను మమ్మల్ని భద్రపరచాలని బట్టి స్తోత్రాలు ప్రభా. భయంకరమైన ప్రమాదాల నుండి ప్రభా, హల్లెలూయా, అనారోగ్య పరిస్థితుల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుంచి విడిపించిన యేసయ్య, నీ పాదాల చెంతకు చేరి మమ్మల్ని ప్రభా, హల్లెలూయా, మళ్ళీ ఈ రీతిగా స్తుతించడానికి మీరు చూపిన గొప్ప కృపను బట్టి మీకే స్తోత్రాలు ప్రభా, హల్లెలూయా. ఏమిచ్చి మీరు నాన్ని తీర్చుకోగలరు ప్రభా. రక్షణ పాత్రను చేరుకొని ప్రతినిత్యం నీ సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ప్రభా, హల్లెలూయా, కొద్ది సమయాన్ని నీ సన్నిధానంలో వెచ్చించిన ఉండగా ప్రభా, మీరే మాతో ఉండండి, మాలో ఉండమని అడుగుచున్నారు. నీ దాసుని నిలబడి వాక్యాన్ని తెచ్చుండగా ప్రభా, నీ అభిషేకాన్ని నుంచి నీ శక్తితో నింపమని అడుగుచున్నాను. బలహీనైన దాసుని బలపరిచి నీ పూరగా వాడుకోమని అడుగుచు ప్రభా, హల్లెలూయా. కూడికను ప్రారంభిస్తుందిగా ప్రభా, ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు ప్రభా, నీ ఆత్మధ్వనిలో జరిగించుకుని నడిపించే సహాయం చేయమని మా కొరకు తిరిగి రాని యేసయ్య వారి నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామండి. అందరికి వచ్చిన పాట పాడుకుందాం. కృపాక్షేమం అనే పాట పాడుకుని ప్రభు కీర్తిద్దాం. అందరూ చప్పులు పడుతూ పాట పాడుతూ నాతో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. కృపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడు. మౌన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా.
జీవితకాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించెదా. నీ కృపలోనే పరవశించెదా. వాక్యం చదువుకుందాం. ఇప్పుడు దాన్ని ముందు ఏర్పాటు చేయకుండా కీర్తనలు 146 కీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారి నమ్ముకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటిపాలగురు. వారి సంకల్పము నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడను, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రము దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు. బాధపరచబడిన వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన సంరక్షణ మార్గముగా వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దేవుడు పరిశుద్ధులను మన కళ్ళు దీవించుగాక. ఆమేన్. అందరూ నేను ఈ స్థానాల్లో మోకరించి కళ్ళు మూసుకున్నట్టయితే కొద్ది నిమిషాలు మోకరించగలిగిన వారు మోకరించండి. లేకపోతే మీ స్థానాల్లో నించుని కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తోత్రాలు చేద్దాం. ప్రభు నిన్ను నన్ను తన ఉచితమైన కృప చొప్పున గతించిన కాలమంతా ఎంతగానో కాచి దాచి భద్రపరిచారు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు అని దేవుడు యెహోవా తమకు దేవుడుగా తన జనులు ధన్యులని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా అట్టి ధన్యకరమైన జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నామంటే కారణం ఏంటంటే యెహోవా మనకు దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవుణ్ణి మన హృదయాన్ని తెరిచి కృతజ్ఞత నిండిన హృదయాలతో ప్రభుని కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధానంలో ఆరాధన చేద్దాం. పాట వచ్చిన వారందరూ నాతో ఏకీభవిస్తూ పాడదాం. నిన్ను పోలిన వాడు ఎవరు ప్రభా, మీరు చేయి దేవుడు నీవు మాత్రమే ప్రభు అంటూ దేవుని ఆరాధన చేస్తూ ప్రభుని గణపరుద్దామండి. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా రాజానికి స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడు.
నీవు మాత్రమే మేలు చేయగల దేవుడు ప్రభా. నేను కృంగిన వేళలను చూసి యేసయ్యా నీకే ఆరాధన చేద్దాం. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచినవయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా. ప్రభువుని ఆరాధన చేద్దాం. కృతజ్ఞతలతో హృదయంతో ప్రభువునికి ఆరాధన. ఎల్ షడాయ్ అదోనాయ్ ఆరాధన. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలతో ఆరాధన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా. ఎల్ షడాయ్ నీకే ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా. ప్రభువానికి ఆరాధన. ప్రభా, మా ఆరాధనకి యోగ్యుడైన యేసయ్యా, మా ఆరాధనకు అర్హుడైన మా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. ఎల్ షడాయ్ నీకే స్తోత్రాలు ప్రభా. ఎలోహీం నీకే వందనాలయ్యా. హల్లెలూయా. మా సృష్టికర్త నీకే స్తోత్రాలు. మా యజమానుడా నీకే వందనాలు ప్రభా. మేము కృంగిన వేళలో, మీ బలహీన సమయాల్లో ప్రభా మమ్మల్ని లేవనెత్తిన మా యేసయ్యా నీకే వందనాలంటూ రెండు చేతుల పైకి బిగ్గరగా దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలయ్యా, నీకే వందనాలు ప్రభా. నీకే ఆరాధన ప్రభా. హల్లెలూయా. మా ఆరాధన మీద ఆశీర్వదించండి ప్రభా. హల్లెలూయా. మా స్తుతులపై నివసించు మా యేసయ్యా నీకే స్తోత్రం 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 అంటూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. అందరూ తల వంచి మోకరించి మీ హృదయాలను ప్రభు వైపెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభుని ఆహ్వానిద్దాం మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాం. ప్రభు నువ్వు మాకు కావాలి ప్రభు అంటూ దేవుని ఆహ్వానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మా జీవాధిపతి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ మే నెల 17వ తారీఖు ఆదివారమున నీ సన్నిధానంలో యూట్యూబ్ ద్వారా నీ వాక్యం వింటున్న మాతో నువ్వు మాట్లాడు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయండి. వినగల మనస్సు, గ్రహింపగల జ్ఞానము దయచేయండి. వెత్తబడ్డ వాక్యము నీ ప్రజల హృదయాల్లో ముద్రించుకున్నట్టుకు సహాయం చేయండి. సాతాను ఎత్తుకుపోకుండా ప్రభువా సహాయం చేయండి. మంచి నేలను పడిన విత్తనాల వలె
అది 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ప్రవలించుటకు సహాయం చేయండి. నీ సమాధానంతో నడిపించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికి వందనాలు. మరి అపోస్తలుడైన పౌలు అంటాడు, మరి 13 పత్రికలు రాశాడు. ప్రతి దాంట్లో చెప్పాడు వందనాలు, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. క్రీస్తు పిల్లలు, యేసు రక్తంలో కడగబడ్డ పిల్లలు, యేసయ్య బిడ్డలు ఒకరికొకరు వందనాలు చెప్పాలి. వందనాలండి, అందరికీ వందనాలు. మరి ఈరోజు చదివిన కీర్తన 146వ కీర్తన చదివాం కదా. ఏముందని ఆలోచన చేస్తే 10 వచనాలు ఉన్నాయి. 146వ కీర్తనలో 10 వచనాలు ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, స్తుతించుము అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను ఏం చేస్తాడంటండి, స్తుతించేదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. ఏమంటున్నాడండి, ఆయన వాక్యం చెప్తుంది, బ్రతుకు కాలమంతయు జీవిత కాలమంతయు దేవుని ఏం చేస్తాడంటండి, స్తుతించాలంట, స్తుతించాలి. మరి ఉదయకాల సమయంలో లేచి నువ్వు దేవుణ్ణి స్తుతించావా? స్తుతించకపోతే ఇదే మంచి సమయం. ఇంతవరకు నువ్వు స్తుతించుకోకుండా ఉంటే దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తనలోని కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమిటని ఆలోచన చేస్తే, ఈ 146వ కీర్తన 1-2 చదువుతుంటే స్తుతించండి స్తుతించండి అంటున్నాడు. 3వ వచ్చేటప్పటికి రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ వారికి కలగదు, మనకు కలగదు. వారిని నమ్ముకోవద్దు, వారి ప్రాణాలు పోతాయి తప్ప వారిని నమ్ముకుంటే ప్రయోజనాలు ఏమి ఉండవు. దీనికి సంబంధించిన వాక్యం ఎక్కడ ఉంది ఒక్కసారి ఆలోచన చేద్దారా? 118వ కీర్తనలో కనపడుతుంది. ఏమని? మనుషుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నువ్వు ఎవరు నమ్ముకున్నావు? మనుషులు నమ్ముకున్నావా? దేవుణ్ణి ఆశ్రయించావా? దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీకు మేలు కలుగుతుంది. నీ భార్య ఫలించు ద్రాక్ష వలెను, నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని వాక్యం చెప్తుంది. మరి నీవు ఎలాగున్నావు? నీవు బ్రతుకు కాలమంతయు కృపాక్షేముల నీ వెంట రావాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలంట. అంటాడు, ఏమంటాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే ఇంకా 7వ వచనం చదువుతాడు, చదవండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొన్న వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని, దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. పాపముల చేత బంధింపబడ్డావా? రోగాల చేత బంధింపబడ్డావా? ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల చేత బంధింపబడ్డావా? లేకపోతే దేని చేతను బంధింపబడ్డావు? సాతాను చేతిలో బందీగా ఉన్నావా? ఇక్కడ వాక్యాన్ని చదువుతుంటే ఏమంటున్నాడు? యెహోవా బంధింపబడిన వారందరినీ విడిపించును. మనం తల్లి గర్భంలోనే పిండము కాకముందే మనం పాపంలో ఉన్నాము. యేసయ్య మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. మన పాప బంధకాలన్నిటినీ విడిపించాడు. ఆ విడిపించిన దేవునికి నీవు నేనేం చేయాలంట అని ఆలోచన చేస్తే, యెహోవాను స్తుతించాలి. నరులు నమ్ముకోకూడదు, మనుష్యులు నమ్ముకోకూడదు. దేవుణ్ణి స్తుతించేవారుగా నీవు నేను ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? 8వ వచనం చదువుదారి. యెహోవా గుడ్డివారి కన్నులను తెరువ చేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ 3 రకాలైన మనుషులు గురించి చెప్తున్నాడు. ఎవరంట? యెహోవా గుడ్డివారి కన్నులను తెరువ చేయవాడు. ఎవరు గుడ్డివారు అని ఆలోచన చేస్తే, యేసయ్య మాటను చదవని వాడు. ఏం చేతనంటే, యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలిగించింది.
నువ్వు యేసయ్యని నమ్ముకుంటే నీ కళ్ళకున్న గుడ్డితనం పోతుంది. దమస్కు గేటు కాడ దేవుని దర్శనం జరిగింది సౌలు అనేవాడికి. ఆ దేవుని స్వరాన్ని విన్న తర్వాత, దేవుడితో మాట్లాడిన తర్వాత అతని కన్నుల నుండి పొరలు రాలాయి, గుడ్డిదనం పోయింది, దేవుని ఆరాధన చేయటం మొదలుపెట్టాడు. నీవు కూడా గుడ్డివాడిగా ఉన్నావేమో, వాక్యం చదవకోకుండా. దేవుని యొక్క వాక్యాన్ని నీ కన్నులు తెరిచి, బాగుగా తెరిచి నువ్వు చదివేవాడుగా ఉన్నావా? చదివేదానికి ఉంటే నీకు గుడ్డితనాన్ని తొలగిస్తుంది. గుడ్డితనాన్ని సాతాను తీసుకొచ్చింది, ఆ సాతాను చేతిలో నుండి నేను విడిపిస్తుంది. ఇంకా ఏంటంట, బంధింపబడిన కృంగిన వారిని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. కృంగిన వారిని అనగా నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నావా, లేకపోతే అలసిపోయేవాడుగా ఉన్నావా, నీ సమస్యలకు పరిష్కారం లేక నిన్ను లేవనెత్తేవాడెవడో లేడు, విడిపించేవాడెవడో లేడు అనుకుంటున్నావా? నువ్వు యేసుని అంగీకరించి యేసుని ఆశ్రయించినట్లయితే నిన్ను లేవనెత్తుతాడంట. ఇంకా ఏమంటాడంట, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఎవరినంటండి? యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటారు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. నువ్వు నీతిమంతుడిగా ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? ఆయన ప్రేమించేవాడు ఉంటా. నీతిమంతులుగా ఉన్నవాడు ఒక పేరు చెప్పండి. యోసేపు అన్నవాడు ఉన్నాడు, ఆయన నీతిమంతుడు. మరి యోబు ఉన్నాడు, నీతిమంతుడు. మరి ఆ జాబితాలో నీవు ఉన్నావా? అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా చదువుతుంటే 9వ వచనం 2వ భాగంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే 9వ వచనం చదువుతారు. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని వెధవరాండ్రను ఆదరించువాడు. చాలండి. ఏమంటండి? యెహోవా పరదేశులను కాపాడువాడు. మనది ఈ లోకం అనుకుంటున్నాం, వేల కొలది లక్షల కొలది డబ్బులు ఖర్చు పెట్టి ఈ లోకంలో నువ్వు ఉంటావని పెద్ద పెద్ద భవంతులు కట్టించుకుంటున్నావు, వాటి మీద నీ పేరు రాయించుకుంటున్నావు, రకరకాల ఆర్భాటాలు చేస్తున్నావు. ఇది ఈ లోకం అనేది శాశ్వతం కాదు, శాశ్వతమైనది పరలోక రాజ్యం. అయితే ఇక్కడ వాక్యాన్ని చదువుతుంటే యెహోవా పరదేశులను కాపాడువాడు అనగా పరలోకానికి ఎవరైతే వస్తారో, పరలోక రాజ్యానికి ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, పరలోకము నా రాజ్యము నా దేశమని ఎవరైతే నిశ్చయించుకుంటారో వారందరినీ కాపాడతాడంట. నువ్వు పరలోకం వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ భూమి మీద ఉట్టుకట్టుకొని ఉండాలని ఆశపడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఇంకా అంటాడు, ఆయన తండ్రి లేని వారికి వెధవరాండ్రను ఆదరించేవాడు. తండ్రి లేని వారిని వెధవరాండ్రను ఆదరించేవాడుగా ఉన్నాడంట. ఇంకా అంటాడు, భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయను. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గము చేయను. మనం నిదానంగా నడుస్తున్నాం అనుకుంటాం. మనం దేవుని బిడ్డలమైతే మనం నిదానంగా పరలోక రాజ్యానికి వెళ్తాం. భక్తిహీనుల మార్గాన్ని వంకర త్రోవలు చేస్తాడంట. అంటాడు 147వ కీర్తన 6వ వచనంలో చదువుతుంటే ఇలా, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను. చాలండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమన్నాడు? 147వ కీర్తన 6వ వచనం అంటున్నాడు. ఏమన్నాడు? యెహోవా నీతిమంతులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన కూల్చివేస్తాడంట. ఆయన కూల్చివేస్తాడు భక్తిహీనులను. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడిన అంటుంది. కానీ నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటే నిన్ను లేవనెత్తుతాడు, నువ్వు కృంగినప్పుడు నీకు సహాయం చేస్తాడు. ఇంకా ఏ తెగులు తగలకోకుండా నిన్ను కాపాడుతాడు. గుడ్డివారి కన్నులను తెరిచేవాడుగా ఉన్నాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడుగా ఉన్నాడు, నీతిమంతులుగా ఉంటున్న నిన్ను నన్ను కూడా కాపాడేవాడుగా ఉన్నాడు అంటాడు. చివరిగా 10వ వచనం చదువుతుంటే, యెహోవా నిరంతరము ఏలును, సియోను
నీ దేవుడు తరములన్నిటిలోనూ రాజ్యము చేయును. యెహోవాను స్తుతించిడి. ఎవరంటండి ఇక్కడ వాక్యాన్ని చదువుతుంటే, సియోను నీ దేవుడు తరములన్నిటిలోనూ రాజ్యము చేయును. మన భారతదేశం 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది, అధికారులు మారిపోతుంటారు. కానీ ఈ లోకంలో ఉన్న భూమి పుట్టిన మొదలు నిరంతరము రాజ్య పరిపాలన చేసేది మనం ఆరాధన చేస్తున్న దేవుడు, మనము ప్రార్థన చేస్తున్న దేవుడు. ఆ నిత్య రాజ్యానికి నీవు వారసులుగా ఉండాలి. ఈ లోకంలో మన ఆయుష్ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఉండొచ్చు, కానీ నిత్యము ఇక్కడ ఉండేది కాదు. నిత్యము నువ్వు ఉండవలసింది పరలోక రాజ్యంలో. ఆ పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలంటే ఏం చేయాలంట అని ఆలోచన చేస్తే, యెహోవాను నిరంతరము ఆయన్ని ఆరాధించేవారుగా, నిరంతరము ఆయన్ను ప్రేమించేవారుగా, నిరంతరము ఆయన నామాన్ని గణపరిచేవాడుగా, ప్రార్థించేవాడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకే భక్తులు పాడుతున్నాను, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక పాఠము 3వ అధ్యాయము 3వ వచనం కాడిని చదువుకుందారి. మొదటి యోహాను రాసిన పత్రిక పాఠము 3వ అధ్యాయము 3వ వచనం కాడిని చదువుతుంటే, ఆయన యందు నీ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుంది దేవుని యొక్క వాక్యం అని ఆలోచన చేసి, ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును. వాళ్ళంట ఎవరి యందు? ఎవరైతే యేసునందు నమ్మిక ఉంచారో, ఎవరైతే యేసు కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారో, ఆయన ఆరాధించేవారుగా, ఆయన కోరుకున్న విధంగా, ఆయన ప్రేమించేవారుగా, ఆయన గణపరిచేవారుగా ఎవరైతే ఉన్నారో, యేసు మీద నమ్ముకున్న వారందరూ అంట ఏమవుతారంటండి? పవిత్రులుగా ఉంటారు. ఆయన ఎలాగైతే పవిత్రుడు, ఆయన ఎలాగైతే పరిశుద్ధుడు, ఆయన పిల్లవాడిగా కుమారుడిగా కుమార్తెగా ఉంటున్న నీవు నేను కూడా పవిత్రముగాను పరిశుద్ధముగాను ఉంటేనంట వారిని మాత్రం పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్తానని దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు పవిత్రుడివా, పరిశుద్ధుడివా, వాక్యము చేత ఉదక స్నానం చేయబడ్డావా? నీవు దేవుని యొక్క వాక్యం చేత హిస్సోపుతో నా పాపములు కడుగుము, హిమవలే తెల్లగా చేయమని భక్తుడు చెప్పినట్లుగా నీ పాపములు నువ్వు కడుక్కుంటున్నావా? నీ పాపములు నువ్వు కడుక్కొని నీ యొక్క దుర్నీతి మార్గము, చెడు మార్గములు విడిచిపెట్టి యేసు మార్గంలో నువ్వు నడిచేవాడుగా నడిచేదానిగా ఉన్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞాతిక్రమే పాపము. ఏం చేస్తున్నాడంటండి? పవిత్రుడిగా పవిత్రాలుగా ఉండవలసిన నీవు నేను ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞాతిక్రమే పాపము. ఏ రోజు ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు నువ్వు అని ఆలోచన చేస్తే, ఆదివారం దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నావు, సోమవారం శనివారం దాకా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉన్నావు. ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపము చేసినవాడు. పాపం చేసేవాడు ఎవడు పరలోకం వెళ్ళలేడు. పాపం చేసేవారు ఎవరు దేవుని చూడలేరు. పాపం చేసేవాళ్ళు ప్రార్థన దేవుడు ఆలకించడు. నీవు నేను పవిత్రుడిగాను పరిశుద్ధులుగాను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. 5వ వచనంలో చదువుతుంటే, పాపము తీసివేటకే ఆయన ప్రత్యక్షమాయనని నీకు నాకు తెలిసిన విషయమే. అది ఏమిటంట?
ఆయన ఎందుకు భూలోకానికి వచ్చాడన్న విషయం నీకు నాకు తెలుసు. మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని పరలోక రాజ్యం తీసుకువెళ్ళటానికి ఆయన ఈ భూలోకానికి ప్రత్యక్షమాయను. ఆ విషయం నీకు నాకు తెలుసు. కానీ మనం ఎలా ఉన్నామంటే చెవిటివాడి దగ్గర ఉన్నామంట. చెవిటివాడి దగ్గర అంట, చెవిటి పాము దగ్గర అంట పాములు దేవాడు బోర ఎంత గట్టిగా ఎంత నేర్పరిగా ఊదినా కూడా చెవు మూసుకున్న చెవిటి పాము వలే ఉన్నామంట. మన చెవులు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఇవ్వాలి. మన కళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఇవ్వాలి. మన నోరు దేవుణ్ణి స్తుతిస్తానికి ఇవ్వాలి. మన హృదయము దేవునికి పూర్తిగా మన హృదయాన్ని సమర్పించుకోవాలి. మన కన్నులకు ఆ ఉన్న అంధకార సంబంధమైన చీకటిని తొలగించుకోవాలి. మన కన్నులేటున పాపాన్ని తొలగించుకొని దేవునికి ఇష్టరాలుగా ఉండాలి. ఈ విషయాలన్నీ తెలుసు. చిన్నప్పటి నుండి నువ్వు వింటున్నావు. దేవుని యొక్క సేవకులు టీవీల ద్వారా, మరి మహాసభల ద్వారా, సంఘాల్లోనూ ఆయా రీతిలుగా నువ్వు వింటున్నావు. కానీ నీవు మాత్రము మారట్లేదు. ఎందుకంటే ఒక ఆయన చూశాడంట కుక్కను చూస్తే కుక్కతో ఒకరు వంకరగా ఉందంట. దీన్ని ఏదో రకంగా నిదానం చేయాలనుకున్నాడంట. ఏం చేశాడంటే గడబెద్దలు పట్టుకొచ్చి ఆ తోకే ఈ పక్క ఆ పక్క కట్టి ఉంచాడంట. కొన్ని నెలల నుంచి తర్వాత ఓహో దీని తోక వంకరకున్న తోక నిదానం అయిపోయింది అంచేత గడబెద్దలు ఇప్పేద్దారని ఆ గడబెద్దలు ఇప్పేసాడంట. ఇప్పేస్తే ఓ 2 రోజుల తర్వాత మళ్ళీ తోక వంకర అయిపోయిందంట. ఇప్పుడు కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి ఏం చేస్తుంటారు, సిమెంట్ కొట్టేస్తారు కదా, అది 40 రోజులు ఉంటే ఆ ఎముక అతికిపోద్ది. అలాగ ఆలోచించి పాపం అతను అలా చేశాడు. కానీ కుక్క దాకా వంకరే, దాన్ని గళ్ళేసి కట్టి సిమెంట్ పోతేసి ఏం చేసినా సర్జరీ చేసినా అది వంకరగానే ఉంటుంది. మనము అలాగే ఉంటున్నామేమో, అందుకే దేవుడు మనతోనూ నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఏమని అని ఆలోచన చేస్తే అంటున్నాడు. 6వ వచనం చూడండి. ఆయన యందు నిలిచిండు వాడెవడను పాపము చేయుడు. చాలండి. ఆయన యందు నిలిచిండు వాడెవడను పాపము చేయుడు. నీవు నేను మళ్ళా పాపం చేస్తున్నామంటే కారణం ఆయనలో నిలిచి ఉండలేదు. ఆయనలో మనము నిలిచి ఉండలేదు. ఒక్కసారి పాపములు ఒప్పుకున్న తర్వాత మరలా అదే పాపం మనం చేయకూడదు. ఆ పాపం చేయకూడదు ఇంకో పాపమైనా చేయొచ్చా అంటే అసలు ఏ పాపము చేయకూడదు. ఇంచేతనంటే ఆ దమస్కు గేటిగాడ పాపములు ఒప్పుకున్నాడు. సౌలు అనేవాడు పౌలుగా మార్చబడ్డాడు. చనిపోయే వరకు ఏ పాపము చేయకోకుండా ఉన్నాడు. నీవు నేను కూడా ఏ పాపము చేయకూడదు. అందుకే ఆయన గురించి అంటాడు, ఒక భక్తుడు అంటాడు, ఏ పాపమిరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా కీ పాట్లు నుందినావా. హల్లెలూయా. ఏం చేశాడంటే మన పాపముల కొరకు ఆయన మన కొరకు పాటుపడ్డాడు. ఆయన కుమార్తెగా మార్చడానికి, నిన్ను నన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టడుగా ఉండాలి. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానమని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉన్నావా? పాపము లేనివాడుగా ఉన్నావా? దేవుడు కోరుకున్న విధంగా ఉన్నావా? లేదు, ఒక్కసారి చూసుకో. 7వ వచనం చదువుతున్నాడు. చిన్నపిల్లారా ఎవరిని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడైండునట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలారా అంటున్నాడు. నేను చదివాను కదా, మొదటి యోహాను రాసిన పత్రికలోను 2వ అధ్యాయంలో ఉంది, 3వ అధ్యాయంలో ఉంది, చిన్నపిల్లలారా అని. ఎందుకంటే మనము చిన్నపిల్లలుగానే ఉన్నాం. పెద్దవాళ్ళు అయితే మరి బాగుండేది. చిన్నపిల్లలు ఉన్నారంటే బైబిల్ కొలత చెప్పింది. ఏంటండి, చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొల లోతు, ఎదలేనంత లోతైన అనుభవంలోనికి వెళ్ళాలంట. మనం చిన్నపిల్లలుగా ఉన్నాం. ఎక్కడున్నాం? చీలమండల లోతులోనే ఉన్నాం. మన పిల్లల్ని కానీ మనం
దేవుని సన్నిధికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది, బాప్తిసం పొందుకొని నేను దేవుని సన్నిధిలో సంఘ పెద్దగా ఉన్నాను, లేకపోతే స్త్రీల సమాజాన్ని నడిపించే పాడేవాడిగా ప్రార్థించేవాడిగా ఉన్నాము అని చెప్పుకునే మనము కీర్తన చెప్పండి అన్నాం అనుకోండి, 23వ కీర్తన చెప్పమంటే చెప్తారు, 1వ కీర్తన చెప్పమంటే చెప్తారు, 127వ కీర్తన చెప్పమంటే చెప్తారు, 128వ కీర్తన చెప్పమంటే చెప్తారు. పొరపాటున 119వ కీర్తన చెప్పమన్నాం అనుకోండి, చూడకోకుండాను దబీలో పడిపోతాడు. పోనీలో 119వ కీర్తన 176 వచనాలు ఉన్నాయి, అంత పెద్దది వద్దులే. 118వ కీర్తన చెప్పమన్నాం అనుకోండి, అది రాదు. ఈ బైబిల్లో ఈ చివరి నుండి ఆ చివరి దాకా మధ్యకి లెక్కేస్తేనంట 118వ కీర్తనలోని మాట కనపడుతుంది. ఏమిటంటే, మనుషుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నది ఈ బైబిల్ గ్రంథానికి మధ్యస్థమైన వచనము. ఈ గ్రంథానికి మధ్యన మాట అది. అలాంటి మాటను గుర్తుందా నీకు? లేదు. లోకంలో ఎక్కడ లేనివన్నీ గుర్తుంటాయి, బైబిల్లో మాట ఒక్క మాట కూడా నీకు జ్ఞాపకం ఉండదు అంటున్నాడు. చిన్నపిల్లలారా అంటున్నాడు. ఇదే దీనికి ఉదాహరణ. మీరు చిన్నపిల్లలు అంటానికి ఉదాహరణ. నువ్వు మోకాళ్ళ లోతు మొలలోతు ఎదలేనంత లోతైన అనుభవం నీవు రావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు పారాయణం చేయాలి. నాకు తెలుసున్నాయని ఒక ఆయన చెప్పారు. ఇప్పుడు ఖురాన్ ఉంది, ముస్లిం సహోదరులు చిన్నపిల్లలకు స్కూల్ విద్య కన్నా ముందు ఖురాన్ నేర్పిస్తారు. ఆ ఖురాన్ అంతా బట్టి పట్టేయాలి, వాళ్ళు కంఠస్థం చేసేయాలి. హిందువులు ఉన్నారు, వాళ్ళు పూజారులు ఏం చేస్తారంటే ఆ శ్లోకాలన్నీ వాళ్ళకి నేర్పిస్తారు, పుస్తకం లేకుండా చెప్తారు. మన పిల్లలు ఉన్నారు, బైబిల్ చూసి చదవమన్నా చదవలేరు. ఎంత దౌర్భాగ్యం! మనము జీవం గల దేవుని బిడ్డలు అని చెప్పుకుంటాం, కానీ లేదు. ఒక్కసారి పొరపాటుని ఎవరినైనా మీ పిల్లోని కానీ మీ అమ్మాయిని కానీ మీ అబ్బాయిని కానీ అడిగామనుకోండి, ఒకటే చెప్తారు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని చెప్తారు. అది తప్ప ఇంకేం చెప్పలేరు. ఎందుకు? వాళ్ళకి మనం నేర్పించలేదు, మనము నేర్చుకోలేదు, మన పిల్లలకు నేర్పించలేదు. అంచేత మనము చిన్నపిల్లలమే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటున్నాడు, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచునీయకుడి. ఎవరు మోసం చేస్తుందంట? చిన్నపిల్లల్ని ఎక్కువ మోసం చేస్తుంటారు. చాక్లెట్ ఇస్తా నాకు కూడా వస్తావా, బిస్కెట్ ఇస్తా నాకు కూడా వస్తావా అంటే చిన్నపిల్లలు వెళ్ళిపోతారు. అలాగే మనము కూడా సాతాను తెలివిగా మనల్ని ఏం చేస్తుంటుంది? తీసుకుపోతుంటుంది. తాను చెడ్డ కోతి వనమంతా చిలిపినట్టుగా సాతాను ఏం చేస్తుంటుందంటే చిన్నపిల్లలు అనగా మనము దేవుని పిల్లమని చెప్పుకుంటున్నాం కదా, మన పాపం వైపు లోకం వైపు తీసుకుపోద్ది. కాబట్టి మనం చిన్నపిల్లలుగా ఉండకూడదండి, మనం దేవుని పిల్లలుగా ఉండాలి, దేవుని కుమారులుగా ఉండాలి, దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా యేసయ్యా నేను రెడీ పరలోకం రావటానికి అని సిద్ధపాటు కలిగిన వారుగా, కలిగిన దానిగా నీవు నేను ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్పు. 8వ వచనం అంటున్నది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక అపవాది యొక్క పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఈ వచనాన్ని చదవండి, కంఠతం చేయండి. దేవుని ఒక్క వాక్యము ఈ ఆదివారము మీకు ఇది కంఠత వాక్యం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, అది 8వ వచనం. మరలా చదవండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయి ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దానిని అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క తంత్రములు, అపవాది చేతిలో నిన్ను నన్ను పడుకోకుండా యేసయ్య మన కొరకు ప్రత్యక్షమాయేను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి నీవు ఈ వాక్యాన్ని ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. మోకాళ్ళ మీద ఉండి చదువు, ప్రభువా నేను అపవాది సంబంధిన అపవాది క్రియలను నెరవేర్చేవాడుగా ఉన్నానా, లేక నీ క్రియలను నెరవేర్చేవాడుగా, నీ వాక్యానికి విధేయత కలిగిన వాడుగా, నీ మాటలు వినేవాడుగా,
నిన్ను కోరుకున్న ప్రజగా నీకు ఇష్టమైన రీతిగా నేను జీవించేవాడుగా ఉన్నానా లేదా ఒకసారి నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. నీతో మాట్లాడతాను దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందారు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. మా పరమ తండ్రి నీకు వందనాలు. ఈ మే నెల 17వ తారీఖు ఆదివారం తండ్రి, ఈ బెతస్దా పెంతెకోస్తు ప్రార్థనా మందిరంలో సిద్ధపాటు చేసిన ఈ దేవుని యొక్క వాక్యం నీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత నన్ను నీ బోరగా వాడుకొని నీ మాటలు వినిపింప చేయటానికి ఇచ్చిన బలాన్ని బట్టి శక్తిని బట్టి వందనాలు. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి వందనాలు. నువ్వు మాట్లాడమన్న మాటలే నేను మాట్లాడాను, నా మాటలేమీ మాట్లాడలేదు. నీ మాటలు విన్న ఈ ప్రజలందరూ ప్రభువా ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు, అపవాది చేతిలో నుండి తప్పించబడుటకు, అపవాది తంత్రాల నుండి దూరంగా ఉండుటకు, అపవాది పెట్టే ఆ యొక్క ఆలోచనలకు లోబడకోకుండా నీకు లోబడి నిన్ను గణపరిచేవారుగా, నిన్ను మహిమపరిచేవారు ఉంటకు సహాయం చేయండి. చిన్నపిల్లలారా అంటున్నావు. అవును ప్రభా, నీ దృష్టిలో మేము చిన్నపిల్లలమే, ఇంకా మేము పాలు తాగే వయసులోనే ఉన్నాం. ఇంకా లోతైన అనుభవాలు మేము నేర్చుకొని నీ రాజ్యానికి సిద్ధపడి, నీ రాజ్యానికి మేము అనేకులు సిద్ధపాటు చేసి నువ్వు త్వరగా వస్తున్నావు కాబట్టి ఆ రాకడలో ఎత్తబడే గుంపులో మేము మా సంఘము మా కుటుంబాలుంటకు సహాయం చేయండి. నీ సమాధానంతో నడిపించండి. మీరు మహిమ పొందండి, నీ నామానికే మహిమ తెచ్చుకోండి. ఆయా ప్రాంతాల్లోనూ విదేశాల్లోనూ ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా వైరస్ వల్ల అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది ఆసుపత్రి పాలైపోతున్నారు. అయితే నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వ్యాధి బారి నుండి మా దేశాన్ని మా ప్రజలను రక్షించి తప్పించమని కాపాడి సంరక్షించండి. యేసు శక్తిగల నామన ప్రార్థన చేసి స్తుతించి బ్రతిమాలు వేడుకున్న మా పరమ తండ్రి ఆమేన్. సృష్టికర్త అయిన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, ఆత్మల కాపరైన పరిశుద్ధాత్ముడి యొక్క కాపుదల, అన్యోన్య సహవాసము, సహాయం యూట్యూబ్ ద్వారా వాక్యం విన్న ప్రజలకును, ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వారందరికీ వారి కుటుంబాలకు నీ రాకడ పర్యంతము సదా తోడండి, సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. యేసయ్య మిమ్ములను మీ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఆమేన్. అందరికీ వందనాలు.